తిరుపతిలో బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో బేస్ చేసుకొని ఒక ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలని నా ఆలోచన. మనం ఉద్యోగాలు అడగడం కాదు, మనమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని. ఇప్పుడు మొన్న వీళ్ళు వచ్చి వెంకటపతి వీళ్ళందరూ వచ్చి ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టారు. మ్యాంగో ఫార్మర్స్ అంతా కలిసి ఒక 300 మంది 250 మంది. దాంట్లో ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. దాన్ని బైలాస్ రాసుకొని ఏ విధంగా చేయాలనో మెరుగైన ప్రైస్ ఇవ్వడం రైతులకి, దాన్ని వాల్యూ అడిషన్ కానీ ఏం చేయాలో చేయడం, అక్కడి నుంచి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. చెట్టు ఉంది, అక్కడి నుంచి ఏ విధంగా పంట దిగుబడి పెంచాలి, బెస్ట్ ప్రాక్టీస్ తేవాలి, పోస్ట్ హార్వెస్టింగ్ ఏ విధంగా దాన్ని హార్వెస్ట్ చేయాలి, హార్వెస్ట్ చేస్తారు దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ పెట్టాలి, కోల్డ్ చైన్ పెట్టాలి. అంటే మనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే దానికి రేటు కూడా అదే మరిగా వస్తుంది. అలాంటివన్నీ చేయడానికి కొంతమంది ఆంట్రప్రెన్యూర్స్ని తయారు చేస్తాం. వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ఫైనాన్స్ అంతా ఎట్లా మొబిలైజ్ చేయాలని చేస్తాం. వాళ్ళు నాయకత్వాన్ని ఇవ్వగలిగితే అలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని మీరు ఏ పని చేయగలుగుతారో, ఓసారి మీరు పెద్దవాళ్ళు అయిపోయి కొన్ని మర్చిపోయి ఉంటారు, ఇంట్లో కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు కూడా 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ ఏదైనా కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు కావచ్చు, లేకుంటే తిరుపతి బేస్ చేసుకొని వ్యాపారాలు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయమంటాం. నేను రాష్ట్రాన్ని ఈరోజు మనం చూస్తే ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ళు. రెండోది ఇక్కడి నుంచి చదువుకొని అమెరికాకి వెళ్ళి అమెరికాలో వీళ్ళంతా అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000 అయితే ఇక్కడ చదువుకున్న తెలుగు పిల్లల ఆదాయం $120,000 సంపాదిస్తున్నారు. వాళ్ళకంటే డబుల్గా సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆంట్రప్రెన్యూర్స్ అయిపోయారు. ఒకరు ఒక పెట్రోల్ బంక్ పెడుతున్నాడు, ఇంకొక 3 పెట్రోల్ బంకులు పెడుతున్నాడు, దానికి ఒక CEOని పెడుతున్నాడు, అక్కడి నుంచి ఒక హోటల్ పెడుతున్నాడు, ఇంకో 4 హోటల్ పెడుతున్నాడు. ఇట్లా అమెరికాలో కానీ అన్ని దేశాల్లో మన వాళ్ళు ఆంట్రప్రెన్యూర్స్గా తయారైపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బోర్డు పెడుతున్నా, జోన్స్ 5 పెడుతున్నా. రతన్ టాటా కూడా మీరు చూస్తే ఆయన కూడా వచ్చినప్పుడు ఇంత తెలివితేటలు ఉంటాయనుకోలేదు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేశాడు, నీతి నిజాయితీగా పనిచేసి ఎంపైర్ క్రియేట్ చేశాడు. ఆయన స్ఫూర్తితో ఇది పెట్టాను. తిరుపతి రేణిగుంట్లని నిన్నే కలెక్టర్ చెప్పి ఫైనలైజ్ చేశాను. ఒక 10 ఎకరాల ల్యాండ్లో ఇన్నోవేషన్ హబ్ పెట్టి పారిశ్రామికవేత్తలను పెట్టి తిరుపతి జిల్లా మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేయడమే కాకుండా ఈ జిల్లాలో ఉండే యువతని